హలో అమ్మా. చెప్పవే. షాపింగ్ పోయి వచ్చిన అందరికి బట్టలు తీసుకున్నానే. అవునా, అందరికి తీసుకున్నావా బట్టలు? మరి మా అత్తమ్మకు తీసుకున్నావా? నీకు వాళ్ళు నీకు బట్టలు తీసుకున్నా, మీ అత్తమ్మకి ఎందుకు తీసుకుంటా? అత్తమ్మ అయితే నేను వద్దనేదాన్ని, కానీ తను నన్ను అమ్మలాగా చూసుకుంటుంది. అయినా తనకు తీసుకోకపోతే మేము కూడా ఫంక్షన్కి రాం. నువ్వు ఒక్కదానివి చేసుకో ఫంక్షన్. సరే, ఉంటా మరి. ఆగాగే గంట కోపం ఎందుకు? మీ అత్తమ్మ కూడా బట్టలు తీసుకుంటా. సరే మమ్మీ, వస్తాం అందరం. ఏం వంట చేస్తానువే? వాసన మాత్రం అద్దరిపోతాంది. అత్తమ్మ, నేను వంట చేస్తా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు స్వాతి, నాకు ఇప్పుడు ఏం పని లేదు కదా, నువ్వు వెళ్ళి పిల్లలను చూసుకో, నేను వంట చేస్తా. సరే అత్తమ్మ. వదిన వంట చేస్తా అంటే ఎందుకు అత్తంటానవే? అయినా నాకు ఇప్పుడు ఏం పని ఉన్నది, నాకు చేతగాని రోజు అదే చేస్తుంది కదా, నేను ఖాళీ గుండి చేసేదేముంది. వదిన నిన్నెంత మంచిగా అర్థం చేసుకుంటాను, నువ్వు వదిన ఎంత మంచిగా అర్థం చేసుకుంటాను. అత్త కోడళ్ళు అంటే మీలాగా ఉండాలి. అసలు నీ పెంపకంలా పెరిగినందుకే మా అత్తమ్మ నేను కూడా అంత సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. అత్త గోడలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటది. మస్తు చెప్పినావు కానీ తొందరగా వంట చేయి, నాకు ఆకలి అవుతుంది. సరే, ఓకే.